పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. చంద్రబాబు అబద్ధపు హామీలతో ప్రజలను మోసం చేశారని విమర్శించారు నంద్యాల జిల్లా వైఎస్ఆర్సీపీ నేతలు. ఆళ్లగడ్డలో గంగుల బ్రిజేందర్ రెడ్డి ఆధ్వర్యంలో నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ మీటింగ్లో వైఎస్ఆర్సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్ రెడ్డి, నంద్యాల పార్లమెంటు పరిశీలకులు కల్పలతారెడ్డి, భూమా కిషోర్ రెడ్డి, వైఎస్ఆర్సీపీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. చంద్రబాబు మోసాలను ప్రజలకు తెలపడానికే రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. బూటకపు హామీలతో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వానికి ప్రజలు బుద్ధి చెప్పే రోజు త్వరలో ఉందన్నారు. అబద్ధం చెప్పి అధికారంలోకి వచ్చి ప్రజలకు మోసం చేసి అధికారంలోకి రావడం జరిగిందో, అధికారంలోకి వచ్చిన తర్వాత తన మేనిఫెస్టోను కూడా గుర్తు చేసుకోలేని పరిస్థితిలో ఈ ప్రభుత్వం ఉంది. ఎప్పుడైతే మా జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ మేనిఫెస్టోను గుర్తు చేసి ఎప్పుడైతే మా పార్టీ నాయకులు మేము కార్యక్రమాలు ప్రజల వెంటుండి కార్యక్రమాలు చేపట్టడం మొదలుపెట్టామో ఆ రోజు నుంచి ఒక్కొక్క పథకాన్ని ఏదో కొద్దిగా అమలు చేస్తున్నారు. కానీ అవి కూడా పూర్తి స్థాయిలో అమలు పరచలేదు. కాబట్టి ఇంకా వీళ్ళు ఈరోజు చూసుకుంటే ఏం చెప్తున్నారు, ఇంకా మేము అన్నీ ఇచ్చేసాము, ఏమన్నా అడిగితే నాలుగో మందము అంటున్నారు. ఆ ఊళ్ళో మీరు మంచి ప్రభుత్వం, ప్రజలు మిమ్మల్ని ఏం మాట్లాడకుండా మీరు అన్నీ కూడా సూపర్ సిక్స్ మీ నాయకుడు చంద్రబాబు నాయుడు మేము అన్నీ అమలు చేసినాము, ఒకవేళ అమలు చేయాలంటే వాళ్ళ నాలుక మందమని చెప్పడం లేదు. మా నాలుక మందమో లేకపోతే మీ నాలుక మందమో ప్రజలే ఖచ్చితంగా మంచి ప్రభుత్వంలో మీరు ఇండిళ్ళు పోయి తిరిగితే వాళ్ళే ప్రజలు ఎవరి నాలుక మందం అనేది వాళ్ళే తెలియడం జరుగుతుంది. ఇంకా మీరు ఊరికే ప్రజలను మోసం చేయడానికి మభ్య పెట్టడానికి మాటలు చెప్పడం తప్ప మీ చేతులు మీడియా ఉంది, మేము ఏం చెప్పినా రాసుకుంటారులే, మేము చెప్పినా ప్రజలు కూడా అదే చదువుతారు అదే చూస్తారనే పరిస్థితిలో మీరు ప్రజలను మోసం చేయడం జరుగుతుంది. ఎప్పుడోసారి ఖచ్చితంగా ఈ ప్రజలు మీరు చేసిన మోసాన్ని గుర్తిస్తారు. కేంద్రంతో సంబంధం లేకుండా 20,000 ఇస్తా అన్నాడు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ప్రతి మహిళకి చేయూత కింద ఇంటికి మహిళకి 45 ఏళ్ళు దాటిన మహిళలకు 18,750 ఇస్తుంటే ప్రతి మహిళకు కూడా 18 ఏళ్ళు దాటిన దగ్గర నుంచి 60 ఏళ్ళ వరకు కూడా ప్రతి ఒక్కరికి నెలకు 1,500 ఇస్తా అన్నాడు. అదేవిధంగా నిరుద్యోగ వృత్తి 3,000 రూపాయలు ప్రతి పిల్లోడికి ఇస్తానన్నాడు. చదువుకున్న పిల్లలకు అందరికీ కూడా ఉద్యోగాలు లేని పిల్లలకి. ఇట్లా ఎన్నో హామీలు ఇచ్చి ఈరోజు ప్రతి సెక్టార్కి సంబంధించిన వాళ్ళని మోసం చేయడం, రైతుల్ని, విద్యార్థుల్ని, మహిళల్ని, నిరుద్యోగుల్ని, ప్రతి ఒక్కరిని మోసం చేయడం జరిగింది.